వాడికి సంబంధించిన డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి దుర్గా లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడదాం. దుర్గా, విజయవాడలో ఎండల తీవ్రత ఎలా ఉంది? ఎన్ని డిగ్రీల సెల్సియస్ వరకు కూడా అక్కడ నమోదవుతున్నాయి? విజయవాడ వ్యాప్తంగా కూడా ఎండల తీవ్రత అనేది రోజు రోజుకి పెరుగుతుందని చెప్పాలి. ఎందుకంటే ఈ రోజు ఎండ చూస్తే ఇప్పటి వరకు ఉన్నటువంటి ఎండాకాలంలో టెంపరేచర్స్ లో ఈ రోజే చాలా అధికంగా మనకి కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే రోడ్లన్నీ కూడా ఖాళీగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నగరంలో మధ్యాహ్నం అంటే ప్రజలంతా కూడా భయపడిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఉదయం 10 గంటల లోపు మాత్రమే పనులన్నీ కూడా చేసుకుని ఎవరు ఇళ్లకి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ప్రస్తుతం మనం ప్రకాశం బ్యారేజ్ వద్ద ఉన్నాం. ప్రకాశం బ్యారేజ్ వద్ద నిత్యం ప్రతి టైంలో కూడా పెద్ద ఎత్తున వాహనాలు వెళ్లడం కానీ ట్రాఫిక్ కానీ ఉంటుంది. కానీ ఇప్పుడు చూస్తే ఎండల తీవ్రతతో మోటార్ వెహికల్స్ అన్ని కూడా అంటే బైకులపై ఎవరైతే వెళ్తారో వాళ్ళ సంఖ్య అనేది పూర్తిగా తగ్గిపోయింది. కొంతమంది మాత్రమే కార్లలోనూ ఆటోల్లో ప్రయాణించే వాళ్ళు మాత్రమే రోడ్లపైన మనకి కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే పనుల కోసం వచ్చే వాళ్ళు మాత్రం ఉదయం సమయం అదేవిధంగా సాయంత్రం సమయంలో మాత్రమే ఎంచుకోవాలంటూ కూడా అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. దీంతో ఇటు విజయవాడతో పాటు పక్కన ఉన్నటువంటి గుంటూరు, ప్రకాశం, నెల్లూరు అలాగే ఇటుపక్క వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి మొత్తం కోస్తా ఆంధ్ర అంతా కూడా ఎండల తీవ్రత అనేది కొనసాగుతుంది. ఈ రోజు నుంచి మరొక 3 రోజులు అంటే ఆదివారం వరకు కూడా ఎండల తీవ్రత అనేది ఇదే స్థాయిలో ఉంటుందంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. 45 డిగ్రీల నుంచి 47 డిగ్రీల వరకు కూడా ఉష్ణోగ్రతలు నమోదయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయంటూ కూడా హెచ్చరికలు జారీ చేసినటువంటి నేపథ్యంలో ప్రజలంతా కూడా జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు రోడ్లపైనకు అత్యవసరం అయితే తప్ప ఎవరు రావద్దంటూ కూడా మన అధికారులు హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. దీంతో పాటు ప్రధానంగా జాగ్రత్తలు ఏవైతే తీసుకుంటారో ముఖ్యంగా చిన్నపిల్లలు కానీ వృద్ధులు కానీ లేదంటే గర్భిణీ స్త్రీలు కానీ వీళ్ళెవరినీ కూడా రోడ్లపైకి రావద్దనేది వైద్య అధికారులు కూడా సూచనలు చేస్తున్నట్టు ప్రభుత్వం కూడా హెచ్చరికలు జారీ చేస్తుంది. ఎక్కడైతే తీవ్ర వడగాలులు వీచే ప్రమాదం ఉందో ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మొబైల్స్ లో రియల్ టైం మొబైల్ మెసేజెస్ కూడా వస్తున్నాయి. విపత్తు నిర్వహణ శాఖ ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తోంది. ఈ నేపథ్యంలో ఎండల తీవ్రత అనేది మరొక 4-5 రోజులు ఉండే అవకాశం అయితే ఉంది. కాబట్టి 4-5 రోజుల తర్వాత ఇప్పటికే రుతుపవనాలు కేరళను కూడా తాగినటువంటి నేపథ్యంలో 10 రోజుల వరకు కూడా ఎండలు కొనసాగితే తర్వాత మెల్లగా వర్షాలు ప్రారంభమవుతాయి. కాబట్టి ఈ తీవ్రమైనటువంటి ఎండలు అయితే మరొక 4 రోజులు ఉంటాయి. తర్వాత కూడా ఎండలు మాదిరిగా ఉంటాయంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఇందులో భాగంగానే అత్యంత జాగ్రత్తలు తీసుకోవాలనేది చాలా స్పష్టంగా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా విజయవాడ వ్యాప్తంగా చూసినట్లయితే 44 నుంచి 45 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత అనేది కొన్ని ప్రాంతాల్లో నమోదవుతుంది. దీంతో పాటు రానున్న రోజుల్లో 47 డిగ్రీలు కూడా వచ్చే ప్రమాదం ఉందంటూ కూడా వాతావరణ నిపుణులు హెచ్చరికలు జారీ చేస్తున్న నేపథ్యంలో అందరూ కూడా జాగ్రత్త చర్యలు తీసుకోవాలంటూ కూడా సూచనలు చేస్తున్నారు. దుర్గా, అంటే ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది. 47 నుంచి 48 డిగ్రీల వరకు కూడా వెళ్లే అవకాశం ఉంటుంది. సో ఈ టైంలో ప్రభుత్వ పరంగా ఏమైనా నిర్ణయాలు ఉండే అవకాశం ఉంటుందా? ఈ 4 రోజులు అంటే పని వేళల్లో కావచ్చు, వర్క్ ఫ్రం హోమ్ ఇవ్వడం కావచ్చు, ఇలాంటి ఏమైనా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుందా? అంటే కేవలం అంటే ఈ ఎండల తీవ్రత అనేది మిట్ట మధ్యాహ్నం సమయంలోనే ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అది కూడా ఉదయం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు దీని తీవ్రత అనేది ఉండే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఈ సమయంలో ఎవరు కూడా బయటికి రావద్దనేది ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి సూచనలుగా మనకి తెలుస్తుంది. దీంతో పాటు ఉపాధి హామీ కూలీలు అదేవిధంగా ఎండాకాలం కాబట్టి భవన నిర్మాణ కార్మికులకు సంబంధించి ఎక్కువగా పనులు జరుగుతూ ఉంటాయి. దాంతోపాటు కాలువల పనులు అదేవిధంగా మిగిలినటువంటి మట్టి పనులన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి వాళ్ళంతా కూడా టైమింగ్స్ అనేది ఫాలో అవ్వాలంటూ కూడా ప్రభుత్వం ఇప్పటికే కలెక్టర్లందరికీ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా ఉపాధి హామీ కూలీలకు సంబంధించి ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఉదయం 11 గంటల వరకు వాళ్ళందరికీ కూడా సమయాలు ఇవ్వాలంటూ కూడా ఆదేశాలు ఇప్పటికే జారీ చేయడం జరిగింది. మధ్యాహ్నం సమయంలో భవన నిర్మాణాలకు సంబంధించినటువంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా చేసుకోవాలి. ఇండోర్ లో ఉన్నటువంటి పనులు మాత్రమే మధ్యాహ్నం సమయంలో చేసి అవుట్డోర్ లో ఉన్నటువంటి పనులు ఉదయం సాయంత్రం చేసుకోవాలంటూ కూడా సూచనలు ఇవ్వడం జరిగింది. ఏదైనప్పటికీ కూడా ఎండల తీవ్రత అనేది ఈ రోజు నుంచి మరొక 4 రోజుల పాటు గణనీయంగా పెరిగే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ప్రజలంతా కూడా జాగ్రత్తగా ఉండాలని అయితే ప్రభుత్వం సూచనలు చేస్తుంది. థాంక్యూ దుర్గా.